వైఎస్ఆర్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే వైఎస్ఆర్ అన్నట్టుగా ఆయన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేశారు. 2-3 సార్లు ఇంకా ఆయన గెలిపించగలిగే స్థితిలో కాంగ్రెస్ పార్టీని పెట్టిపోయినారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆయనకి ఏం చేసింది, ఏం బహుమానం ఇచ్చిందని నేను అడుగుతున్నాను. ఈరోజు ఎఫ్ఐఆర్లో పేరు పెట్టడం అయితేనేమి, హౌస్ కమిటీలో వేయటం అయితేనేమి, ఇవన్నీ కూడా ఆయనకి ఇచ్చిన బహుమానమా అని అడుగుతున్నాను నేను. అదేవిధంగా ఆయన కుటుంబాన్ని బయటకు పంపించడం బహుమానమా అని అడుగుతున్నాను. మమ్మల్ని వెలువేసినట్టుగా బొమ్మల్లాగా పొగబెట్టినట్టుగా అన్నట్టుగా మమ్మల్ని పంపించే స్థితికి తీసుకొచ్చినారు. ఇవాళ వచ్చి పొగబెట్టి పంపించామా, లేదు రాజకీయ దురుద్దేశంతో రాచరికం ప్రజాస్వామ్యాన్ని వచ్చి రాచరికపు పరిపాలన చేసుకోవాలనే ఆలోచనతో, లేదు ఆ కుర్చీ వచ్చి స్వాస్థ్యంగా నాకు లేకపోతే మా కుటుంబ సభ్యులకే ఉండాలనే ఆలోచనతో, ఏ విధమైన ఆలోచనతో చేశారనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలని కోరుతున్నాను. ఇవాళ మనం చేసుకోవాలి. అక్కడ రాజశేఖర రెడ్డి గారు కూర్చుంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఏం మాట్లాడారు? వాళ్ళు మాట్లాడినప్పుడు పల్టాదేవి గారు హత్య కేసులో చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారిని ఉద్దేశించి అన్నారు. ఏమన్నారు? వాళ్ళు ఏమన్నారు? ఈ కొడుకు అంతకుడు అని చెప్పారు. ఆ రోజు చెప్తే అంతకుడు కాదని చెప్పి ఇవాళ ఇక్కడ ఈ సీట్లో కూర్చుని ఇవాళ ఈ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు అంతకుడు కాదని వాళ్ళు వాదించిన విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుని మనం చేస్తున్నాడు. వాస్తవం చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఇవాళ అంతకుడన్న చంద్రబాబు నాయుడు గారు తీర్మానం పెడితే మీరు వచ్చి ఓటేయడానికి వచ్చి తయారుగా వచ్చారు. ఇవాళ అంతకుడు కాదని చెప్పిన వాదించిన కిరణ్ కుమార్ పెడితే మీరు ఏం మక్క పెట్టుకుని మీరు మాట్లాడుతున్నారు? ఇవాళ ఆలోచించుకొని కోరుతున్నారు. పరిశీలన చేయండి. చీపురుపల్లి నుంచి నాకు తండ్రి లాంటి వాడు అని అన్న అంటా ఉంటాను. మంచివాడు, సౌమ్యుడు, మీ అందరికీ తెలిసినవాడు. గొప్ప మెజారిటీతో అన్నను ఆశీర్వదించవలసిందిగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఒక్కసారి అక్కడికి వచ్చి మన గుర్తు ఎవరికైనా ఇక్కడో అక్కడో ఎక్కడో ఎవరికైనా మర్చిపోయినా తెలియకపోయినా, అవ్వా అక్కడ ఎర్రచీర కట్టుకున్నావా? మన గుర్తు ఫ్యాన్ అవ్వా? అక్క మన గుర్తు ఫ్యాను. అన్న మన గుర్తు ఫ్యాన్. అన్న మన గుర్తు ఫ్యాన్. తమ్ముడు చెల్లెమ్మ మన గుర్తు ఫ్యాను. మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి? మంచి చేసిన ఈ ఫ్యాన్ ఇంట్లో ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఇంటి బయట ఉండాలి. తాగేసిన టీ గ్లాసు సింక్ లో ఉండాలి. ఒకసారి అక్కడికి వచ్చి మీ అందరికీ కనపడి ఆ తర్వాత సెలవు తీసుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పొద్దున న్యూస్లో చూస్తే వాళ్ళు చెప్తున్న మాట, బొత్స సత్యనారాయణ అనే ఆయనను పక్కన నిలబెట్టుకొని నాకు తండ్రి లాంటి వాడు, ఓట్లేయండి అని అడుగుతున్నారు. మీ సమక్షంలో అడుగుతున్నాం. బొత్స సత్యనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి గారికి తండ్రి సమానులట. ఏ బొత్స సత్యనారాయణ? ఇదే బొత్స గారు అసెంబ్లీలో నిలబడి నిండు వేదిక మీద ఆన్ రికార్డ్ రాజశేఖర రెడ్డి గారిని తిట్టిపోసిన బొత్స సత్యనారాయణ గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి తండ్రి లాంటి వాడట. ఇదే బొత్స గారు రాజశేఖర రెడ్డి గారిని తాగుబోతు అని తిట్టారు. ఇదే బొత్స గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఉరిశిక్ష వేయాలి అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు బినామీలు అన్నారు. ఎన్ని మాటలు అన్నాడు. ఆఖరికి విజయమ్మను కూడా, విజయలక్ష్మి గారిని కూడా, రాజశేఖర రెడ్డి గారి భార్యను కూడా అవమానించిన వాడు బొత్స సత్యనారాయణ గారు. ఈరోజు అలాంటి బొత్స గారు జగన్మోహన్ రెడ్డి గారికి నానయ్యారంట. తండ్రితో సమానమయ్యారంట. అసలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో రాజశేఖర రెడ్డి గారిని అనుసరించే వాళ్ళు ఉన్నారా అన్న? ఉన్నారా ఎవరైనా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిట్టినవాడే. ఇంకెవరు? విడుదల రజనీ తిట్టినావిడే. అందరూ ఆర్కే రోజా ఎవరైనా సరే రాజశేఖర రెడ్డి గారిని తిట్టిన వాళ్ళందరికీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపీట వేశారు. వీళ్ళందరూ తండ్రులంట, ఈయనకు అక్కలంట, ఈయనకు చెల్లెళ్ళంట. మరి నిజంగా నిలబడిన వాళ్ళంతా ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే నిలబడిన వాళ్ళు
ఆయన కోసం పాదయాత్రలు చేసిన వాళ్ళు ఏమీ గారు, ఆయన కోసం పనిచేసి గొడ్డలి వేట్లకు బలైపోయిన వాళ్ళు ఈయనకి ఏమీ గారు. ఈరోజు అందరినీ ఇలాంటి వాళ్ళను పక్కన పెట్టుకొని తిరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ఆర్ సిపి అన్న పార్టీ పేరులో అసలు వైఎస్ఆర్ గారు ఉన్నారా అన్నా? వైఎస్ఆర్ గారు ఉన్నారా? వైఎస్ఆర్ గారు ఎప్పుడో పోయారు. ఈ రోజున్నది వై అంటే వైవి సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి. వీళ్ళే మిగిలారు కదా. ఎక్కడున్నారు? వైఎస్ఆర్ గారు ఉన్నారా? వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది. రాజశేఖర రెడ్డి గారు రైతుల్ని నెత్తిన పెట్టుకున్నాడు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? కనీసం డ్రిప్ వేసుకుందామంటే డ్రిప్కు సబ్సిడీ ఇస్తున్నారా? పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉందా? కనీసం మద్దతు ధర ఉందా అన్న రైతులకి? మరి ఏం చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు?